హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఆ వంకాయలన్నీ చాలా కాసాయన్నమాట. సో, చాలా రోజులైంది కదా మన పెరట్లో హార్వెస్ట్ చేసి. అసలు ఈ మధ్య అస్సలు కూరగాయలు రావట్లేదండి. చాలా తక్కువ. ఎందుకంటే వాటర్ అస్సలు రావట్లేదు. వాటర్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో, మనం వాడుకోవట్లేదు కాబట్టి ఈ మధ్య సరిగ్గా అస్సలు ఇంకా తక్కువ అనమాట. చాలా చాలా తక్కువ. నేను ఇంకా పైగా కూడా అసలు ఏం వేయలేదు. సో, ఇది కూడా అలా వేస్తే పడేస్తే వచ్చిన మొక్క మాత్రమే అలసందలు. ఇప్పటికైతే ఇది ఫోర్త్ టైం. సో, ఫోర్త్ టైం కానీ పెద్దగా ఏం రాలేదండి. ఈరోజు 4, 5 వచ్చాయి అంతే. మిగతా అన్నీ ఎండిపోయినాయి. పట్టున్నాయన్నమాట తెంపుతుంటున్నాయి. సో, అందుకని వచ్చినట్టుగా మాత్రమే తెంపుకున్నాను. సో, మిగతావన్నీ ఇంకా పూత దశలో ఉన్నాయి. అన్నిటికీ నీళ్ళు రోజు పెట్టామనుకోండి, అంటే ఒక్కరోజు తప్పకుండా పెట్టామనుకోండి, అప్పుడు విరగ్గాస్తాయన్నమాట ఇవి. లేదనుకోండి అవి అస్సలు కాయవు. సో, ఇలా అనమాట. సో, కొన్నిసార్లు కాస్తాయి, కొన్నిసార్లు కాయవు. మొన్న వర్షం వచ్చినప్పుడు బాగా కాసాయి. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఇక్కడ కాయట్లేదు. మళ్ళీ అక్కడక్కడ కొత్త పూత కూడా వస్తుంది. సో, పూత వచ్చినప్పుడు ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ పూత దశలోనే ఇంకా వాటర్ కావాలి. మనం ఇప్పుడు వాటర్ పెట్టలేదనుకోండి, ఇంకా అవి కాయను కూడా కాయవు. ఇంకా చెట్టు అలాగే అయిపోతుంది. ఫైనల్గా ఇంకొకటి తోటకూర కూడా అస్సలు ఎన్ని రోజులైందో తోటకూర కనిపించక. ఈ మధ్య 2 సార్లు వాన పడింది కాబట్టి ఆ వానకు తోటకూర అక్కడక్కడ మాత్రమే కనిపించింది, ఎక్కువ లేదు. సో, నేను తోటకూర కూడా వేయలేదు. అప్పుడెప్పుడో వేసినవి 1, 2 కాస్తాయి కదా, వాటి విత్తనాలే అక్కడ చిట్లి మళ్ళీ కాయడం, మళ్ళీ చిట్లడం అలా జరుగుతూ ఉంటుంది. అందుకనే ఎక్కువ రావు. వచ్చినా సరే కొన్ని వచ్చినా బాగా అంటే బలంగా కాస్తున్నాయి. ఎక్కువ వేస్తే అనుకోండి అన్నీ చిన్నగా వస్తాయి. ఇలా ఎక్కడో చోట పడినవి మాత్రం బలంగా బాగా ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ ఎలాంటి మందులు కానీ ఏం కొట్టను. కనీసం పురుగు మందు కూడా కొట్టాను నేను. చెప్పాను కదండి ఇంతకుముందు, ఏదైనా పురుగు పడితే నేను వెంటనే కట్ట తీసుకొని అలా చంపేస్తూ ఉంటాను. ఇంకొకటి, పురుగు చాలా తక్కువగానే పడుతుంది. నాకు పక్షులు ఉంటాయి, అలాగే తొండలు ఉంటాయి కాబట్టి అవి తినేస్తూ ఉంటాయి పురుగులను. ఫైనల్గా ఈరోజైతే నేను అనుకోనిది అనమాట. అసలు ఊహించలేదు ఈ చెట్టు కాస్తుందని. ఈ చెట్టు అయితే వేసినప్పుడు నుండి ఒక్క కాయ కూడా వేయలేదు. ఇప్పుడేమో సర్ప్రైజింగ్గా 4 కాయలు దాచిపెట్టుకుంది. అవి కూడా చాలా చాలా లావుగున్నాయి. మినిమం ఒక్కొక్కటి 1/2 కిలోకు పైగానే ఉంటాయి. సో, ఈ కాయలు వచ్చేసి చాలా లావు అవుతాయి. కొంచెం ఇంకొంచెం చిన్నగా ఉన్నప్పుడు అవి లేలేతావు అనమాట. సో, కాయ సైజు చాలా పెద్దగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటాయి అనమాట. ఇంకొంచెం బాగా నీళ్ళు పడితే ఇంకా లావు అవుతాయండి ఇవి. సో, నీళ్ళు లేకుండానే ఇంత బాగా ఇస్తున్నాయంటే, సో, నీళ్ళు వేస్తే ఇంకా బాగుంటాయి కదా. మనం ఏం చేయలేము. మామూలప్పుడే మాకు ఈ వాటర్ తక్కువగా వస్తాయి. సో, ఎండాకాలం అయితే ఇంకా చెప్పడానికే రాదు. మనకే సరిపోవు అనమాట. ఇంకా చెట్లకు పెట్టడం కూడా అంతంత మాత్రమే. అయినా సరే ఇవి చాలా బాగా కాసాయి కదా. సో, వంకాయలు, అందులోనూ వైట్ వంకాయలు అయితే నాకు విపరీతంగా నచ్చాయండి. సో, నేను ఏం చేయకపోయినా అవి నాకు ఇస్తూనే ఉంటాయి. నేను జస్ట్ కలుపు తీస్తాను, అలాగే అప్పుడప్పుడు నీళ్ళు పోస్తాను అనమాట. చూసారుగా ఎన్ని వంకాయలు, అలాగే తోటకూర, కొన్ని అలసందలు వచ్చాయన్నమాట. చాలా రోజుల నుండి కనకాంబరాలు అస్సలు తెంపలేదండి. దాదాపు 15 రోజులు అయింది అనుకుంటాను. సో, అంతకుముందు ఒకసారేమో తెంపాను. ఒక 3, 4 డేస్ బ్యాక్, 1 వీక్ బ్యాక్ తెంపాను అనుకుంటాను. ఇంకా తర్వాత మళ్ళీ వీటి జోలికి వెళ్ళలేదు, తెంపలేదనమాట. సో, 1, 2 అలా తెంపాము. ఉండేవి 4, 5 చెట్లు ఉంటాయి. సో, ఇంకొన్ని కూడా ఉన్నాయి. కొన్ని కాయలేదు, కొన్ని కాసాయి అనమాట. మనకి ఇంట్లో కనకాంబరము, మందారము ఉంటే చాలండి. ఇంకా మనం బయట అస్సలు పూలు కొనాల్సిన అవసరమే లేదు. ఇవి మనం నీళ్లు పెట్టకపోయినా, వాటిని చూసుకోకపోయినా, వాటికి ఎరువు లేకపోయినా సరే బాగా కాస్తాయి. వీటికి విత్తనాలు వచ్చేసి మనం బయట ఎక్కడైనా ఒక్క విత్తనం దొరికితే చాలండి. సంవత్సరాల తరబడి వస్తూనే ఉంటాయి. మనం వేయనక్కర్లేదు. మనం నీళ్ళు పెట్టినప్పుడు చిట్పట్ అని అవన్నీ విత్తనాలను పేలిపోయి మట్టిలో పడిపోతాయి. మళ్ళీ మొలకలు వస్తాయి, అవే మొలొస్తాయి. సో, అలా రొటేషన్ జరుగుతూనే ఉంటుందన్నమాట. సో, ఈ బాగా ఉండేటువంటి మొక్కలు, అంటే వాటర్ లేకున్నా కూడా ఇంట్లో మొలిసేటువంటి మొక్కలు ఏంటి అంటే మందారం, తర్వాత కనకాంబరం కూడా ఒకటండి. కనకాంబరం అయితే చాలా చాలా పువ్వులను ఇస్తుంది.
చెప్పాను కదా! చాలా రోజులుండి అసలు తెంపలేదు. అందుకని ఈరోజు తెంపేద్దాం మళ్ళీ ఇంకొక రోజైతే మొత్తం రాలిపోయి వేస్ట్‌గా పడిపోతాయని ఇంకా ఎలాగో ఒక్కసారి మాల కట్టేసి దేవుడికి పెట్టేస్తే సరిపోతుందనుకోని నేనేందో ఒక 5, 6 చెట్లే ఉన్నాయి కదా! ఎక్కువ లేవు కదా! కొన్ని పూలొస్తాయని అనుకున్నాను కానీ ఎక్స్‌పెక్ట్ చేయనన్ని పువ్వులున్నాయి. చూడ్డానికి మనం చిన్న చెట్టే కదా! ఏముంటాయి అనుకుంటాము. ఈ చిన్న చెట్టుకి గుప్పెడన్ని పువ్వులున్నాయండి. అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. సో, వరుసగా పెట్టేసుకుంటే చాలా బాగొస్తాయి. మరి అన్నీ కింద పడినవి ఒకేసారి గుంపుగా అలాగే వదిలేస్తే రావండి కనకాంబరము. సో, వాటిని ఒక్కొక్కటి కొంచెం పెద్దగైన తర్వాత మన అరచేయంత పెద్దగైనా సరే, లేదా చూపుడు వేలంత పెద్దగైనా సరే సరిపోతుంది. ఆ మొక్కలు తీసుకొని మనం కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ, కొంచెం అంటే ఒక అడుగు, 2 అడుగుల దూరంలో నాటుకోవాలి. లేదనుకోండి వరుసలో నాటుకొని ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి నాటుకున్నా బాగా కాస్తాయి. వీటికి మందులేమి వేయనక్కర్లేదు. మేబీ పెండ ఉన్నా సరే, లేదనుకోండి మీరు బియ్యం కడిగిన నీళ్ళైనా సరే, లేదనుకోండి ఇంకా మన ఇంట్లో ఉంటాయి కదా ఆకుకూరలు అవన్నీ చెత్త, అదే కూరగాయలు కోస్తాం కదా! కూరగాయలు కోసినటువంటి చెత్త కూడా ఉంటుంది కదా! అవి కూడా చెట్ల దగ్గర వేసి మట్టి కప్పేస్తే సరిపోతుంది. వాటికి అవే ఎరువుగా మారుతాయి. సో, మనం పెద్దగా కెమికల్స్ వాడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదనమాట. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. మల్లె జాతి కూడా చాలా బాగా ఒక్కసారి అతుక్కుందనుకోండి ఇంకా అది ఎప్పటికి చనిపోదు. సో, నా దగ్గర ఏమైందంటే మల్లెపూ చెట్టు ఇంతకుముందు ఇటు పక్క గోడకు ఉండేది దక్షిణం వైపు. అటు ఇల్లు కట్టేశారు కొత్తగా. సో, దానివల్ల దానికి నీడ పడి చచ్చిపోయింది. సో, మల్లె చెట్టు ఎప్పుడూ ఎండకే ఉండాలండి. నీడకుంటే అస్సలు బ్రతకదది. మనం ఎంత పోషించినా, ఎంత ఎరువు పెట్టినా, కొత్తగా ఏం చేసినా సరే అస్సలు ఉండదు. బాగా ఎండబెట్టాలి దానికి. సో, ఎండబెడితేనే బాగా కాస్తుంది. చూడండి మొన్న నేను నాటాను కదా మల్లె చెట్టు. సో, ఇప్పుడు బాగా అయిందనమాట. బాగా ఎండ కాసే దగ్గర పెట్టాలి దీన్ని. కొంచెం నీడున్నా సరే చచ్చిపోతున్నాయి ఇవి. నీళ్ళు లేకపోయినా ఉంటాయండి. సో, కానీ అవి నీడ ఉంటే మాత్రం అస్సలు ఉండలేవు అవి. సో, దానివల్ల మల్లె చెట్టు కూడా ఒకటి మనం ఇంట్లో లేనప్పుడు అలా పూలు కాస్తూనే ఉండాలంటే ఇవన్నీ చాలా ముఖ్యం అనమాట. కనకాంబరం, మందారం, అలాగే గుండు మల్లె. బొండు మల్లెలు సో, ఎండాకాలం మాత్రమే వస్తాయి. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్